ఓం శ్రీ గురుభ్యో నమ. వాగరద్ధ ఇవ సంపృక్తో వాగరద్ధ పతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఓం శ్రీ గురుభ్యో నమ. హరః ఓం. సమస్త భక్త మహాశ్రీలందరికీ కూడా మరి అక్టోబర్ 3 తారీఖు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచరిస్తుందో తెలుసుకుందాం. మరి ముందుగా వృషభ రాశిలో బృహస్పతి గ్రహం, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో బుధుడు, రవి, చంద్రుడు, కేతువు, అదేవిధంగా తులారాశిలో శుక్రుడు, మరి కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి యొక్క గ్రహ సంచారాన్ని పట్టుకొని ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారికి గృహమయందు శుభకార్య నిర్వహణ, కీర్తి ప్రతిష్టలు, పుణ్య కార్యాచరణ, అదేవిధంగా మరి మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. అనుకున్న పనిలో ముందుకెళ్తారు. ప్రతి పనిలో కూడా లాభాలు చేకూరే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనశ్చింత, మానసిక బాధ, భయము, ఆందోళన, అదేవిధంగా కొద్దిపాటిగా మీ యొక్క పేరు చెడిపోవడము, అనుకున్న పనులలో కొద్దిగా ఆలస్యం అవ్వడము, వాత సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అలసత్వము, మరి మతిమరుపు వలన సమస్యలు అధికంగా వచ్చే అవకాశం, అంటే అధిక నష్టం జరిగే అవకాశము, మరి ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు రావడము, బంధుమిత్ర వైరము, శత్రువృద్ధి, మరి పాప కార్యాచరణ, అదేవిధంగా ఏవైతే పనులు మీకు ముందు వరకు వస్తాయో అవన్నీ కూడా ఆగిపోయే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శ్రీసుఖము, అదేవిధంగా ప్రతి పనిలో విజయాలు సాధించడము, ప్రతి పనిలో సానుకూలత, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, దాంతోపాటుగా మానసిక ఆనందము, దాంతోపాటుగా మరి ఊహించని విధంగా మీకు కొత్త పరిచయాలు కావడము, ఆ పరిచయాల వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి సింహరాశి. మరి సింహరాశి వారికి ఆహార సంబంధితం వల్ల సమస్యలు, ఆహారం వల్ల సమస్యలు వచ్చే అవకాశము, అనారోగ్యము, మానసిక బాధ, భయము, ఆందోళన, ప్రతి పనిలో కూడా నష్టపోవడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోయే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి.